6 మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఈ ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ 2025కే అవుతుంది. అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు గురువు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5 2 పావు 3 రోజులు అంత ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకు తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వార రాశులకి మాట్లాడు. సింహరాశి వాళ్ళకి మనం ఆగస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి కొంచెం బెటర్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ కూడా అదే గురువు కూడా మంచి సంచారం జరుగుతుంది అనమాట. సో కెరియర్లో బాగా బాగుంటుంది, అభివృద్ధి చెందుతారు. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు చూస్తారా అంటే లాభం చూస్తారా అంటే దాంట్లోనే నడిచి కొద్ది రోజులు అయిన తర్వాత లాభం అనేది కొంచెం దూరంలో ఉంది అని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఫ్యామిలీ పరంగా మనం చూసామంటే 7th హౌస్లో మనకి శని రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక ఈ 2 మంత్స్ 2 to 3 మంత్స్ కొంచెం పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి. ఈగో క్లాషెస్ అనేవి తెచ్చుకోకూడదు. అంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకూడదు. కోపతాపాలకి లోన్ అవ్వకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే తప్పక వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. ఒక పొద్దునే లేచి అంటే ఒక పద్ధతిగా పూజలు చేయడం కానీ లేకపోతే జపాలు చేయడం కానీ ఏదో ఒకటి 5 to 10 minutes మార్నింగ్ లేవగానే చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే పాజిటివ్ దారికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి. వెళ్ళాలి కూడాను. ఎందుకంటే హెల్త్ అనేది అప్పుడే కొంచెం కుదుట పడుతుంది. ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ హౌస్లో కేతు ఉన్నారు కనుక సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్, చిత్ర విచిత్రంగా డబ్బు వస్తుంది అంటూ ఉంటాం అన్నమాట. అలాగే వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తోబుట్టువులతో అలాగే పార్ట్నర్స్తో, బిజినెస్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు, అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు. అలాగే ఏంటంటే ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవంతరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంత క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లేదు. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది. మిడ్ నవంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. బిజినెస్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇప్పుడు కొత్తగా మొదలెట్టాలి అనుకున్న వాళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకుని మొదలెట్టండి. ఆచితూచి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాము. అలాగే ఏంటంటే కుటుంబ పరంగా వీళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ లేకపోతే హెల్త్ ఓన్ హెల్త్కి కానీ కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే గణపతికి పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే కుటుంబ పరంగా పిల్లల్ని అభివృద్ధి తీసుకురావాలి అంటే వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి రోజులు తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏ ఎగ్జామ్స్లో వాళ్ళు రాసిన దాంట్లో కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అంటే తప్పక విజయం సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ మనకి నవంబర్, నేను చెప్పినట్టు ఆగస్ట్ కూడా చెప్పాను, ఆగస్టు నవంబరు ఇంకా అక్టోబర్ ఈ టైంలో చాలా బాగుంటుంది. అండ్ బాగానే ఉంటుంది వీళ్ళకి. కానీ ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని మనం చెప్తూ ఉంటాము. పరిహారాల విషయం ఆల్రెడీ ఒకటి చెప్పాను కనుక ఆదిత్య హృదయం కూడా సండే సండే చదువుకోవడం మంచిది. అలాగే మనకి ఇంట్లో ఉన్న చీవలు కానీ లేకపోతే చిన్న ప్రాణులకు కానీ ఒక ఒక బర్డ్ వస్తుంది, వాటికి కానీ కొంచెం ఆహారం పెట్టడం అనేది మంచిది. లక్ష్మీ పూజలు కూడా చేయడం, లక్ష్మీ గణపతి పూజలు చేయడం చాలా మంచిదన్నమాట. తప్పక ఇవన్నీ చేస్తే కొంత వరకు పాజిటివిటీ అనేది చూస్తారు. అలాగే కొత్తగా పెళ్ళి కావాలి, లవ్ రిలేషన్షిప్లో వెళ్తున్నాము అన్న వాళ్ళందరికీ ఆర్గ్యుమెంట్స్ అనేవి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పవు కనుక తప్పక ఇవన్నీ చేయండి. పాజిటివిటీ అనేది పెరుగుతుంది.
ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు, శ్రావణ మాసం పండగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఆ, అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే. ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జెమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 మంత్స్కి కదా. ఆగస్ట్ మాసం తప్పక దేవి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది. తులారాశి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే శని సంచారం బాగుంది. కానీ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని ఇబ్బందులు అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎస్పెషలీ పేరెంట్స్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళ కెరియర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే ఎక్కువ బాధ్యతలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ ఆగస్టు మనకు వచ్చే మంత్స్ అన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కలవడం కానీ అలాగే రిలేటివ్స్ని కలవడం కానీ తప్పక అవుతుంది. అది మామూలుగా ఎంజాయ్ చేయడానికి అనుకుందాము, కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందన్నమాట. ఎందుకంటే జూపిటర్ గురువు సంచారం అంత మంచి సంచారం కాదు. సో వీళ్ళకి కూడా ఏంటంటే నోటి దుడుసు ఎక్కువ ఉండకూడదు, తప్పక ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు అనమాట. మనకి 12వ ఇంట్లో కేతు ఉన్నారు, తప్పక వీళ్ళు కూడా సబ్జెక్ట్స్ చదువుకుందాము, స్పిరిచువల్గా ఇంక్లైన్డ్గా ఉంటారు. అలాగే ఫైన్, వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట. ఆ బ్యాలెన్స్ని పోగొట్టుకోకూడదు, అందుకని తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవడం మంచిది అన్నమాట. అండ్ మనం ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా మంచి ఛాన్సెస్, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. వెళ్ళొచ్చు, డబ్బు మాత్రం విపరీతమైన ఖర్చు. హెల్త్ విషయం జాగ్రత్త, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అండ్ ఇంకో విషయం చూసాము అంటే మనకి ఈవెన్ మెర్కురీ 12వ లార్డ్, అలాగే 9వ ఇంటి అధిపతి కూడా కొంచెం రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ డైరెక్ట్ అవుతున్నాడు. ఈ టైంలో ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి.
అంటే ఖర్చు అనేది ఎలాగో అధికం ఉంటుందని చెప్పాను కనుక చేసుకోవాలి. సేవింగ్స్ చేసుకోవడానికి ఉండాలి కదా, సేవ్ చేసుకో ఆ మెంటల్ ఎందుకంటే ఆ మైండ్ సెట్ వచ్చిందంటే మనం సేవింగ్ కూడా చేసుకుంటాం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అంత అనుకూల పరిస్థితి అని మనం చెప్పలేము. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న అనుకుందాం, అంటే పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం, అంటే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారనే కదా. అలాగే లవ్ రిలేషన్షిప్ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ 6 నెలల్లోనూ కొన్ని నెలలు బాగుంటాయి, కొన్ని నెలలు అంత బాగుండవు. సో నవంబర్ డిసెంబర్ బాగుంటుంది, అలాగే మనకి అక్టోబర్ కూడా బాగానే ఉంటుంది. సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా. ఆ, ఇవన్నీ చూసుకుంటే మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్నంతది వాళ్ళు సాధించలేకపోతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అందరూ ఏంటంటే ఒక ఒక లెవెల్లో రావాలి అనుకుంటారు కదా. సో మనం గ్రౌండ్కి రావాలి, గ్రౌండ్ రియాలిటీ మనం తెలుసుకోవాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయాలి. సాటర్డే నవగ్రహాల చుట్టూ 9 సార్లు లేకపోతే 11 సార్లు తిరగడం అనేది, అంటే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అలాగే తైల దీపం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే శని చాలీస చదువుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే తప్పక వీళ్ళు ఫ్రైడే ఏ దేవి పూజ చేసినా మంచిదే, కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషలీ విష్ణుమూర్తితో ఉన్న ఒక పటం కానీ లేకపోతే విగ్రహం కానీ తెచ్చుకుని కుటుంబ పరంగా చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ బాగుండాలి కదా, మనం ఎందుకు మాట్లాడుతున్నాం, వాళ్ళకి సూచనలు చెప్తున్నాం అంతే. సూచనలు చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుండాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే అన్నమాట. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి.